బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నుంచి తాటికొండ రాజయ్యకు పిలుపు వచ్చింది. ఈ మేరకు రాజయ్య ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లనున్నారు. ఈ రోజు వరంగల్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థిని ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాజయ్యకు పిలుపు రావడంతో రాజయ్య పిలుపుతో బీఆర్ఎస్ వరంగల్ అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. ఇకపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాములు అందిస్తారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ నుంచి మా వరంగల్ జిల్లా స్టేషన్ గల్పూర్ మాజీ ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్యకు కేసీఆర్ నుంచి ఫోన్ వచ్చినట్టు తెలుస్తా ఉంది. ఆయన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో భేటీ అయ్యారని తెలుస్తా ఉంది. అయితే వరంగల్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థిగా గతంలో మాజీ మంత్రి ప్రస్తుత స్టేషన్ గల్పూర్ ఎమ్మెల్యే ఖజన్ శ్రీహరి కూతురు కావ్యాన్ని ప్రకటించినప్పటికీ ఇటీవల రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆమె బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం ఎమ్మెల్యే ఖజన్ శ్రీహరి కూడా కాంగ్రెస్ పార్టీ చేరి మళ్ళీ వరంగల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ రోజు కావ్య నియామకం జరిగిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో మరి తదుపరి క్యాండిడేట్ ఎవరు అని చెప్పి ఆ బీఆర్ఎస్ పార్టీ అన్వేషిస్తా ఉంది. ఇప్పటికే డాక్టర్ సుధీర్ కుమార్ తో పాటు సుగుణాకర్ రావు పేర్లు కూడా పరిశీలనలో ఉన్నప్పటికీ ఈయన గతంలో డిప్యూటీ సీఎం గా చేశాడు, ఎమ్మెల్యేగా కూడా చాలా సార్లు గెలిచారు కాబట్టి మళ్ళీ తాటికొండ రాజయ్య పేరును ఖరారు చేసే అవకాశం కూడా కనబడతా ఉంది. అయితే ఇటీవల ఆయనకు బీఆర్ఎస్ లో లాస్ట్ టైం ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వని నేపథ్యంలో ఆయన ఎన్నికల సమయంలో పనిచేసి తర్వాత బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో మళ్ళీ ఆయన బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని చెప్పి తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయనను కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు రమ్మని చెప్పి పిలిచారు. తర్వాత బీఆర్ఎస్ పార్లమెంటు వరంగల్ అభ్యర్థిని కూడా తాటికొండ రాజయ్యని దాదాపుగా ఖరారు చేసే అవకాశం ఉంది. సహనా. ఓకే, థ్యాంక్ యూ రాములు.